ధర్మగిరి అనే ఊరిలో మంగమ్మ ఉండేది. మంగమ్మకు ఇద్దరు కొడుకులు. అల్లారు ముద్దుగా పెంచుకునేది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న జీవితం ఒక్కసారిగా కూలిపోయింది. తమ ఇద్దరు పిల్లలు 9 సంవత్సరాలప్పుడు తన భర్తను కోల్పోయింది. అప్పటి నుండి రోజు గడవడానికి మంగమ్మకు ఎన్నో కష్టాలు, ఎన్నో పనులు చేసేది. మంగమ్మ ఒక్కటే నిశ్చయించుకుంది, తమ పిల్లల్ని ప్రయోజకులను చెయ్యాలని. అప్పటి నుండి దొరికిన ప్రతి పని చేసేది. పెరుగుతున్న పిల్లలు తల్లి కష్టాన్ని చూసి వాళ్ళు మంచిగా చదివి ఉద్యోగాల్లో చేరారు. ఒక రోజున, పెద్దోడా, ఇప్పుడు ఉద్యోగాల్లో చేరారు, మంచిగా సంపాదిస్తున్నారు. అలానే మీకు వచ్చే భార్యలు కూడా మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళని చూస్తాను. సరే అమ్మా, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యు. మేము నీకు ఏదీ అడ్డు చెప్పము. మంగమ్మ అనుకున్న విధంగానే మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేసే అమ్మాయిలను చూసి తన ఇద్దరు కొడుకులకు ఒకేసారి పెళ్లి చేస్తుంది. మంగమ్మ చాలా ఆనందంగా ఉంది. తన ముందే తన కొడుకులు కోడళ్లు ఉద్యోగానికి వెళ్లటం రావటం. ఒకరోజు, అమ్మా, మేమిద్దరం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. 2 చేతులా సంపాదిస్తున్నాం. అన్ని విధాలా బాగున్నాం. నీకు కూడా వయసు పెరుగుతుంది కదా. మా పనులతో పాటు నీకు సహాయంగా నీ కోడళ్ళు ఉమా, తమ్ముడు భార్య సంతోషి ఇంట్లోనే ఉండి నేను చూసుకుంటారు. ఏమంటావమ్మా? లేదు పెద్దోడా, ఒక ఆడపిల్ల ఎవరో తోడుంటే బ్రతకగలను అనే భావన ఉండకూడదు. తమ సొంత కాళ్ల మీద తన నిలబడాలి. అంటే సమాజం ఎలా ఉంటుంది, మనం ఏం చేయగలం అనేది ఆడపిల్ల తెలుసుకోవాలి. మీతో పాటు వాళ్ళు భవిష్యత్తులో ఎంతో ముందుకెళ్లాలి. నాకు అంతే చాలు. ఇంక నా కోసం అంటావా? నన్ను నేను చూసుకోగలను కూడా. ఏంటమ్మా నిన్ను నువ్వు చూసుకునేది? వయసు అవుతుందిగా. అన్నయ్య చెప్పేది నీ మంచి కోసమే కదా. ఒకసారి ఆలోచించు. నన్ను నేను చూసుకోలేని రోజున నీకు చెప్తాలే. అప్పటి వరకు వాళ్ళని ఉద్యోగాలు చెయ్యనివ్వండి. సరే అమ్మా, నీ ఇష్టం. ఇలా కొన్ని రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు మంగమ్మ ఉన్న ఫలంగా పడిపోతుంది. పెద్ద కోడలు ఉమా వెంటనే వెళ్లి పట్టుకొని తన భర్తని పిలుస్తుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్, అంతా బానే ఉందిగా, సమస్య ఏమీ లేదుగా? చూడు బాబు, మీ అమ్మకి హార్ట్ స్ట్రోక్. మీ అమ్మ చూడటానికి బాగానే కనిపిస్తుంది, కానీ ఆమె ఆరోగ్యం అస్సలేం బాగాలేదు. ఆమెకి ఇంకా పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. ఏ పని చేయనివ్వకండి. సరే డాక్టర్. నాదొక ప్రశ్న. అడగండి డాక్టర్. మీ అమ్మ కాళ్ళు, శరీరం చూస్తుంటే ఎంతో కాలంగా కష్టపడి ఉన్నట్టుంది. కాబట్టి ఇకనైనా ఏ పని చేయనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా షాకింగ్ న్యూస్ లాంటివి ఏవీ చెప్పకండి. అలాగే డాక్టర్. చెప్పిన మాటలు విని చిన్నోడు పెద్దోడు చాలా భయపడ్డారు. ఈ విషయం అమ్మకి తెలియనీయకూడదని నిర్ణయించుకుంటారు. వాళ్ళ అమ్మని ఇంటికి తిరిగి తీసుకొచ్చాక, అరే తమ్ముడు, నీ భార్య సంతోషిని అడుగు. నేను కూడా ఉమని అడుగుతాను. ఎవరో ఒకరు అమ్మని చూసుకోవాలి కదా. సరే, అడుగుతాను. చిన్నోడు తన గదిలోకి వెళ్లి సంతోషితో ఇలా అంటారు. సంతు, అమ్మ పరిస్థితి నీకు తెలిసిందేగా. డాక్టర్ ఏ పని చెయ్యొద్దని చెప్పాడు. కాబట్టి అమ్మని ఎవరో ఒకరు చూసుకోవాలి. నువ్వు ఇంట్లోనే ఉండి అమ్మని చూసుకుంటావా? నన్నెందుకు అడుగుతున్నారు? ముందుగా పెద్ద కోడలు ఉమను చూసుకోమని చెప్పండి. అవునులే, అన్నయ్య వదిన్ని అడుగుతానన్నాడు. ఏమో నీకు ఉద్యోగం ఇష్టం ఉందా లేదా అని ఒక మాట అడిగా, అంతే. నేనెందుకు మానేస్తాను? మీ అమ్మ అన్నారుగా భవిష్యత్తులో ఎంతో ముందుకు వెళ్ళాలి అని. ఇప్పుడు ఆవిడ కోసం నన్ను ఆగిపోమంటే ఆగిపోవాలా? సరేలే, అన్నయ్య వదినకు అడుగుతానన్నాడు. ఉమా, ఏం చేస్తున్నావు? అది అత్తమ్మకు టాబ్లెట్స్ ఇచ్చారు కదా, అవే చూస్తున్నానండి. నీతో మాట్లాడాలి, ఇలారా. నేను కూడా నీతో మాట్లాడాలని అనుకున్నా. సరే, ముందు నువ్వు చెప్పు. అదే, అత్తమ్మకు ఆరోగ్యం బాగోలేదు కదా. నేను ఇంట్లోనే ఉండి అన్ని పనులు చూసుకుంటూ అత్తమ్మని కూడా చూసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇంకా నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా. ఈలోపు నువ్వే అన్నావు, నా భార్య బంగారం. ఆహా, చాలండి. పిలుపుకి అత్తమ్మైనా నాకు వారు అమ్మలాంటివారు.
నీ మనసు నాకు తెలుసు ఉమా. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. తమ్ముడికి ఒక మాట చెప్పాలి. సరే అండి, ఈలోపు వంట పూర్తి చేసేస్తాను. అరే చిన్నోడా, బయటికి రా ఒకసారి. చెప్పు అన్నయ్యా. మీ వదిన అమ్మని చూసుకుంటా ఉంది. నువ్వు సంతోష్కి ఏమీ అడగొద్దులే. అవునా? సరే అన్నయ్యా, ఎవరో ఒకరు అమ్మను చూసుకుంటే అదే చాలు. మీ వదిన భోజనం రెడీ చేస్తుంది, వెళ్ళి స్నానం చేసి వచ్చే. సరే అన్నయ్యా. అప్పటి నుండి ఉమా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన అత్తకి సేవలు చేసుకుంటూ ఉంటుంది. కాని చిన్న కొడుకు సంతోషి మాత్రం వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్లిపోతారు. 2 రోజుల తర్వాత మంగమ్మ, ఏంటమ్మా ఉమా, 2 రోజులుగా చూస్తున్నాను ఇంట్లోనే ఉంటున్నావు, ఉద్యోగానికి వెళ్ళట్లేదు? లేదత్తయ్యా, నేను ఉద్యోగం మానేశాను. ఎందుకు మానేశావు? ఏమైంది? ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం మానేయమని? లేదత్తయ్యా, నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి ఏం చేస్తావు? వెళ్ళు, రేపటి నుండి ఉద్యోగానికి వెళ్ళు. లేదత్తయ్యా, నేను ఆఫీసులో చెప్పేశాను మానేస్తున్నాను అని. ఎంత పని చేశావు? మానేసే ముందు నాకు ఒక్క మాట చెప్పాలని తెలియదా? అత్తయ్యా, తప్పుగా అనుకోకండి, ఆఫీసులో కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యి. వెళ్ళు ఇక్కడి నుండి, నీకు నచ్చినట్టు చేసుకో. ఉమా అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. తనకు చాలా బాధగా అనిపిస్తుంది. తన పెద్ద కోడల్ని మంగమ్మ తప్పుగా అర్థం చేసుకుంది. నిజం చెప్పలేక తన అత్తమ్మ తిట్లు భరిస్తూ ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుండి తన భర్తకి, మరిదికి మరియు సంతోషికి లంచ్ బాక్సులు కట్టి, ఇంట్లో అందరి బట్టలు ఉతికి, మొక్కలకి నీళ్లు పోసి, ఇల్లు తుడిచి తన అత్తమ్మకు సేవలు చేసేది. మంగమ్మ మాత్రం తన కొడుకు తెచ్చిన సంపాదన తింటూ ఇంట్లోనే ఉంటుంది అన్న భావన ఉండిపోయింది. ఒకరోజు అందరూ ఉద్యోగానికి వెళ్లిపోయాక, ఏమే ఉమా, ఇలారా, పెరట్లో ఈ చెత్తంతా ఏంటి? తీయడం తెలీదా? 3 పూట్లా తిని కూర్చోవడమేనా? పని చేసేదేమన్నా ఉందా? ఇప్పుడే తీసేస్తానత్తయ్య. ఆ చెత్త పడేసి వంటగదిలో ఉన్న పాత సామాన్లన్నీ బయటికి తీయు. సరే అత్తయ్య. ఉమా అక్కడ ఉన్న చెత్తనంతా తీసి బయట పడేసి మొత్తం శుభ్రం చేసి అలసిపోతుంది. అయినా సరే తన అత్త చెప్పినట్లు వంటగదిలోని గోనిలో ఉన్న పాత సామాన్లన్నీ బయటికి తీస్తుంది. అత్తయ్య, సామాన్లన్నీ బయటికి తీసేశాను. అయితే వెళ్లి వాటిని శుభ్రం చేసి అటక మీద సర్దు. అయినా ఇది కూడా నేనే చెప్పాలా? వెళ్ళెళ్ళు. సరే అత్తయ్య, ఇప్పుడే చేస్తాను. ఉమా వాటిని కడిగి ఆరబెట్టేసరికి చాలా అలసిపోతుంది. అప్పుడే వచ్చిన తన భర్తను చూసి, ఏంటి, వీటినన్నిటిని నువ్వే శుభ్రం చేసావా? అవునండి. ఈ రోజు కొంచెం, రేపు కొంచెం చేసుకోవచ్చు కదా, అన్నీ ఒక్కసారే ఎందుకు? ఒకప్పుడు అత్తమ్మ కష్టపడిన వాటితో పోలిస్తే ఇదెంతండి? అయినా సరే, ఎప్పుడూ నువ్వు ఇంతలా పనిచేయడం చూడలేదు. సరేరా, కొంచెం సేపు కూర్చో. పదండి. వెంటనే హాల్లో నుండి ఒక పిలుపు. ఉమా, ఇలారా. నువ్వు కూర్చోవమ్మా, నేను వెళ్ళి చూసి వస్తాను. అయ్యో, నేను వెళ్తా, పర్వాలేదు. చెప్తున్నాగా, ఉండు. ఏంటమ్మా? మీ ఆవిని పిలిస్తే నువ్వొచ్చావేంట్రా? వెళ్ళి తనని పిలు. ఇప్పుడే అలసిపోయి కూర్చుందమ్మా, ఏంటో నాకు చెప్పు. ఏంటి, ఈ మాత్రం పనికి అలసిపోయిందా? చెప్పండి అత్తమ్మా. పిలుస్తుంటే వినబట్టం లేదా? ఇదేనా మీ ఇంట్లో నేర్పించింది? అయ్యో లేదమ్మా, నేనే కూర్చోమని చెప్పాను. ఏంట్రా, నీ భార్యను వెనకేసుకుని వస్తున్నావా? లేదమ్మా, నిజంగానే నేనే. నువ్వు కూర్చో, నేను వెళ్తా అని చెప్పా. సరే, వచ్చిందిగా, నువ్వెళ్ళు. చెప్పండి అత్తమ్మా. ఇంకోసారి నేను పిలిచిన వెంటనే రాలేదో? వెళ్ళు, వెళ్ళి వాడికి వేడి నీళ్లు పెట్టి అందరికీ వంట చేయి. అప్పుడే చిన్న కొడుకు కోడలు ఇంటికి వస్తారు. రాసంతు, వచ్చి కూర్చో. ఉమా, వీళ్ళు తాగడానికి నీళ్లు తీసుకురా. చెప్పు సంతు, ఉద్యోగం ఎలా సాగుతుంది? అంత బానే ఉందత్తయ్య. ఏం చేస్తున్నావే లోపల? అయ్యో, నేను వెళ్ళి తెచ్చుకుంటాలే అత్తయ్య. నువ్వుండు, అది 3 పూట్లా తిని కూర్చుంటుందిగా, తానే తెస్తుందిలే. ఇదిగోండి. ఇంతసేపా నీళ్లు తీసుకురావడానికి? అంటే వేడి నీళ్లు. ఆపు, ఇంకా ఏదో కారణం చెప్తావు. వెళ్ళి వంట చేయి, వెళ్ళు. సరే అత్తమ్మా. సంతోషి చిన్నగా నవ్వుకుంటుంది. అది చూసిన ఉమా భర్తకి
చాలా కోపం వస్తుంది. కాని తన తల్లి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కోపాన్ని అణుచుకుంటాడు. ఉమా వంట చేసి అందరికీ వడ్డించి ఆ పాత్రలు కడుగుతూ ఉంటే, ఉమా, చేతులు కడుక్కుని ఇలా రా. చెప్పండి. ఇలా కూర్చో. అయ్యో, నాకు చాలా పనుంది, చెప్పండి. చెప్పిన మాట విని కూర్చో. హాయ్, థ్యాంక్స్ అండి. నువ్వు తింటూ ఉండు, నిన్ను తిన్న గిన్నెలు కడిగేస్తా. లేదు, నేను కడుగుతాను. వద్దండి. ఏం మాట్లాడకు, అక్కడే కూర్చో. గిన్నెలన్నీ కడిగేసి తన భార్యకు తన చేత్తో అన్నం తినిపిస్తాడు. ఉమా తాను ఆ రోజు పడిన కష్టమంతా మర్చిపోయి హాయిగా నిద్రపోతుంది. కాని ప్రతిరోజు మంగమ్మ తన కోడల్ని కష్టపెడుతూనే ఉంటుంది. ఎందుకంటే మంగమ్మ దృష్టిలో ఉమా ఇంట్లోనే తిని కూర్చోడానికి ఉండిపోయిందని అనుకుంటుంది. కాని ఉమా మాత్రం అన్నింటినీ తట్టుకొని నిలుస్తుంది. ఇలా కొన్ని రోజులకి మంగమ్మ జ్వరంతో ఉన్నప్పుడు ఉమా చాలా సేవ చేస్తుంది. కొంచెం సేపు హాల్లో కూర్చొని ఉన్న మంగమ్మని కనీసం పట్టించుకోకుండా సంతోషి ఆదివారం పూట బయటికి వెళ్తుంది. మంగమ్మకి అప్పుడే అర్థమవుతుంది. కాని పెద్ద కోడలి మీద అభిప్రాయం మారదు. ఒకరోజు ఉమా, సంతోషి మరియు మంగమ్మ మాత్రమే ఇంట్లో ఉంటారు. అప్పుడు మంగమ్మ కాలు జారి కింద పడిపోతుంది. వెంటనే ఉమా మరియు సంతోషి మంగమ్మను లేపి హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని అనుకుంటారు. అప్పుడు ఇంటి బయట ఒక ఆటోని పిలిచి మంగమ్మను లోపల కూర్చోపెడతారు. జాగ్రత్తగా కూర్చోండి. అమ్మా అమ్మా, చాలా నొప్పిగా ఉందే. ఉమా, నీ దగ్గర ఉన్నాయో లేదో ఈ డబ్బు తీసుకెళ్ళు. నువ్వు రావటం లేదా? నేను మీ మరిది వచ్చాక వస్తాను. వెంటనే అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఉమా. కాలుకి కట్టు వేస్తారు. నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అంతలో తన కొడుకులిద్దరూ వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికొచ్చిన మంగమ్మ, అరే పెద్దోడా, ఉమని చాలా మాటలు అన్నానురా, కాని ఈ రోజే నాకు అర్థమైంది, తాను చాలా మంచిదిరా. నీకు తెలియని విషయం ఏంటంటే తన ఉద్యోగం మానేసింది కూడా నీకోసమే అమ్మా. అదేంట్రా, నాకు ఆఫీస్లో ఒత్తిడి పెరిగిందని చెప్పింది. అవును, నీకోసం ఉద్యోగం మానేస్తా అంటే నువ్వు ఒప్పుకోవుగా. డాక్టర్ నీతో ఏ పని చేయనివ్వకండి అని చెప్పినప్పుడు తన ఉద్యోగం మానేసి అమ్మని చూసుకో అని చెబుదామనుకున్నా. కానీ నేను అడగడానికి ముందే తనే నన్ను అడిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నీలో తన అమ్మని చూసుకుంది. అందుకే నిన్నెప్పుడూ అత్తమ్మ అని పిలుస్తుంది. వెళ్ళరా, వెళ్ళి నా కూతుర్ని పిలు. ఉమా, ఉమా, చెప్పండి. అమ్మ పిలుస్తుంది. చెప్పండి అత్తమ్మా, ఏమైనా కావాలా? తల్లి, నన్ను క్షమించమ్మా. అయ్యో, ఏంటత్తమ్మా, ఏమైంది? ఎందుకేడుస్తున్నారు? నిన్ను చాలా కష్టపెట్టానే, అనరాని మాటలు అన్నానే, నన్ను క్షమించమ్మా. అత్తమ్మా, ఏం మాటలవి? మీరు పెద్దవారు, ఒక మాట అంటే తప్పేముంది? అయినా మీరు ఎన్నో కష్టాలు చూశారు. వాటి ముందు నేను పడ్డవి కష్టాలే కాదు. మీరు మంచిగా పడుకోండి, నేను వెళ్లి వంట చేసి తీసుకొస్తాను. నిజం తెలుసుకున్న మంగమ్మ ఆ రోజు నుండి ఉమని కూతుర్లా భావించింది. చేసే ప్రతి పనికి మెచ్చుకుంది. తన చిన్న కోడలు కూడా అసూయపడి తాను కూడా ఇంటి పనులు ఉమా కంటే ఎక్కువ చేసి మెప్పించుకోవాలని ప్రతి పనిలోనూ దూరేది. ఉమా ఎప్పటిలానే తన ఇంటి పనులు చూసుకుంది. అప్పటి నుండి ఆ ఇంటిలో నవ్వులతో కలకల్లాడేది.